ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి అసలు? కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం, అలానే కుజుడు 8వ స్థానంలో ఉండటం, అలానే 7వ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అంటే ఆరోగ్యం అనేది కొంత సమస్యగా మారే అవకాశాలు ఉండటం ఒకటి. ఆర్థిక పరంగా ఆదాయాలు బాగా పెరుగుతున్న కన్యారాశి వాళ్ళకి, ఎందుకంటే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది. కొంత ఆరోగ్య పట్ల శ్రద్ధ పడితే ఆరోగ్యపరంగా విషయాలను మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళామనుకోండి, ఆరోగ్యం మెరుగుపరిచే అవకాశాలు మనం చేసుకోవాలని ముందుకు వెళ్తే ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళకి. అంటే ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి. దాంతో పరంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, అంటే ఉద్యోగస్తులకి, కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి, చిరు వ్యాపారులకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనగా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం ఉన్నాడో, చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం, ఇళ్ల యొక్క నిర్మాణం చేపట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్య యందు అనుకూలంగా ఉండటం, పోటీ పరీక్షల్లో బాగా ముందుకు వెళ్ళటం విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. కానీ కన్యారాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందనంటే 6వ స్థానంలో శని ఉంటే మంచిదని అంటారు. అది డైరెక్ట్గా ఉంటే, ఇది రెట్రోగ్రేడ్ అయింది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అంటే జర్నీ చేసేటప్పుడు కొంత కేర్గా ఉండాలి. ఎనిమీస్ అంటే శత్రువుల విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కాదు. అంటే మధ్య మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవాలి. అలానే శరీరానిలో ఉండే ఆరోగ్యాన్ని, శరీరం రుగ్మతలు, మానసికంగా ఆందోళన అనేది పెరగకూడదు. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా శుక్రుడు యొక్క బలం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి అని అంటే, రవి, బుధ, శుక్ర గ్రహాలు కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలో చేరతాయి. అంటే జూలై మధ్య భాగంలో 11వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయంటే మంచిది అని అర్థం. రవి వల్ల ఏం జరుగుతుంది? ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగంలో డబ్బులు రావటం. శుక్రుడు వల్ల జూలై మాసాల్లో సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు ఉండటం. 11వ స్థానంలో బుధుడు వల్ల కూడా వాళ్ళకి ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా ప్రయత్నాలు ఉండటం, వ్యాపార అభివృద్ధి చెందటం ఒకటి. వ్యాపారంలో మార్గ నిర్దేశకం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఇతరుల యొక్క మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు, ప్రారంభం అది వరకు గతంలో ప్రారంభమైన వ్యక్తులు కూడా, అంటే వ్యాపారంలో పురోగతి అంటే డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటాయి. అంటే ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఖర్చుల్లో కొంత పెరుగుదల పెరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ అంటే ప్రతి ప్రయత్నం కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళటం ఒకటి. అలానే ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి. విద్యార్థులు అంటే ఉద్యోగం చేసిన వాళ్ళు కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించుకునే అవకాశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి? శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే 2-3 కారణాలు ఉంటాయి. దానికి కూడా 2-3 కారణాల్లో భాగ్యంలో గురువు, ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం, మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. గత రోజుల్లో ఎవరైతే భార్యాభర్తల డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. విభేదాలు తగ్గించుకుని అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా మటుకు ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అనుకూల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే మనం ఏదైతే ప్రయత్నం అనేది సఫలీకృతం చేస్తామో అది మంచిదేగా. అంటే ప్రతిదాన్ని కూడా మనం
ఆలోచన చేయాలి, ఆలోచన చేసి వీళ్ళు వెళ్ళాలి. రేపు ఆర్థికంగా ఖర్చు పెట్టేటప్పుడు ఆర్థిక పరంగా మనకు స్థితిగత బాగుంది కదా అని విచ్చలవిడి ఖర్చు చేయటం కాదు. ఎంతవరకు ఖర్చు చేయాలి అంతవరకు ఖర్చు చేసి మనం ముందుకు వెళ్తే మనకు జరుగుతుంటుంది. అంటే రిస్క్ ఫ్యాక్ట్ అనేది చేసుకోకూడదు. రిస్క్ ఫ్యాక్ట్ చేసుకోకుండా ఉంటే మంచిది. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జూలై 10-12 వరకు కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. కుజుడి యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. మళ్ళీ 10-12 దాటితే మన కుజుడు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు, కానీ జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి కన్యారాశి వారికి? కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం, అంటే శని యొక్క ఆరాధన చేయాలి. శని ఆరాధనతో పాటు రాహు యొక్క ఆరాధన, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామి అనే మంత్రాన్ని చదవటం ఒకటి. నల్ల నువ్వులు, మినుములు, నల్ల బట్ట, అలానే నీలం వర్ణంలో ఉన్న వస్త్రాన్ని దానం చేయటం చాలా మంచిది. చేయటం వల్ల కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరికి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని కూడా ధరించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు మీకు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.